ఎక్కడ దొరకవు. కాబట్టి ఆ మహాస్వామి వారు మనందరికీ ఆ యోగ్యత కలిగించాడు. విశేషించి ఏ ఆలయంలో అయితే శివుడికి వాయువ్య భాగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్టయితే దాంట్లో పెద్ద మ్యాజిక్ లాజిక్ ఏం లేదమ్మా. వాయువ్య భాగం, ఆగ్నేయ భాగం వంట. మన ఇంట్లో చూడండి, ఆగ్నేయం కానీ వాయువ్యంలో కానీ వంట పెట్టుకుంటాం. ఒకవేళ రోడ్డు వైపు ఇల్లు అనుకోండి, ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పాపం వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా వంట వండుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే వాయువ్యంలో వంట పెడతారు. అంటే ఈ రెండు కూడా అగ్నిస్థానం. అక్కడ ఈశాన్యము నైరుతి అగ్ని పెట్టరు, ఈ రెండిట్లోనే పెడతారు. అంటే తూర్పు ఉంటే ఒకటే, ఈ రెండు కూడా అగ్ని పెడతారు. ఆ మహాస్వామి వారు అగ్ని స్వరూపం, శివుడి యొక్క శక్తి నుంచి పుట్టినవాడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయికలు. కాబట్టి ఆయన అగ్ని స్వరూపం, బగబగా మండుతూ ఉంటాడు. అందుకంటారు, ఇద్దరు మేధావులు కనుక దేశానిలో కలిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఇద్దరు దుర్మార్గులు కలిస్తే నాశనం అయిపోతుంది. అలాగే అగ్నికి వాయు తోడు అంటారు చూడండి. పిల్లలు ఆడుకుంటే బాబోయ్ అగ్నికి వాయు తోడురా, ముందే వీరు అల్లరివాడైతే ఇంకో అల్లరివాడు చేరినట్టుగా అది మంచికి చెడుకి వర్తిస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఈ స్వామి వాయువ్య భాగంలో ఉంటాడో ఆ ఆలయంలో అగ్నికి వాయు తోడులాగా మనం కోరుకునే కోరికలన్నీ కూడా చాలా శరవేగంగా అంటుకుపోతుంది. ఆల్రెడీ అంటుకుపోతున్న దానికి ఏమవుతుంది, కొంచెం గాలి తోడైతే మొత్తం కూడా అంటుకుపోయినట్టుగా మన ఒక పాపము దగ్ధమైపోయి పుణ్యాన్ని పెరుగుతూ మన కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతుంది అని శాస్త్రం చెప్పబడింది. ఈ ఆలయం కట్టి 5 ఏళ్ళైనా మనకి ఇప్పటివరకు విషయమే తెలియదు. ఒక మహనీయుడు మన స్వామివారు, మన హంపి జగద్గురుడు శిష్యులు వచ్చి చెప్పారు, ఏమండి నిజంగా మీ ఆలయం వాళ్ళు అంత అదృష్టం అంటే అన్ని ఆలయాల్లోనూ అక్కడో ఇక్కడో ఉంటాడు, కానీ మీకు ప్రత్యేకించి ఈ భాగానికి వాయువ్య భాగంలో ఉంది అని ఒక అరగంట సేపు ఆ మహత్వ చెప్పారు. అని చెప్పింది ఒకటే వంతు, అన్ని గుర్తులేదు, కొన్ని చెప్పడం రాదు. కాబట్టి మనకు కావాల్సింది అంతటి భాగ్యం మనందరికీ కలిగించాడు. మరలా చెప్తున్నా, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు ఏమిటో ఇంత హడావుడంటే ఆ శూలం ఏదైతే స్వామివారి కుడి చేతిలో ఉందో అది వేలాయుధం అంటారు. శివుడికి త్రిశూలము, అమ్మవారికి త్రిశూలము, అలాగే విష్ణుమూర్తికి శంఖచక్రాలు. ప్రతి దేవతకి ఒక ఆయుధం ఉంటుంది, వాళ్ళ ఆయుధంతో మనం గుర్తుపడతాం. ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆ అమ్మవారు శూలాన్ని ఇచ్చిన రోజు ఈరోజు, అంటే పుష్య పౌర్ణమి. అంటే పౌర్ణమి 7ంటికే వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తామంటే మనకి సూర్యోదయానికి ఏ తిథి ఉంటే మనం ఆ రోజు ఉత్సవం చేస్తాం. మనకి మొన్నాడు ఉంటే సంబంధం లేదు. యాక్చువల్గా పౌర్ణమి నిన్నంతా ఉండాలి, రాత్రికాల పౌర్ణమి. మనకి సూర్యోదయమే మనకు ప్రామాణికం. కాబట్టి ఆ స్వామివారికి యథాశక్తి అభిషేకము. అది ఇప్పుడు స్వామివారికి పునః పూజ